ఫైనల్లీ ప్రాపర్ ఇంటర్వ్యూ సెటప్ వచ్చేసాం. దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ కదా ఫర్ యూ అండ్ ఫర్ మీ. yes ఇద్దరికి అలవాటు అయిపోయిన ఒక పొజిషన్. అవును. అండ్ నాకు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కదా, సో ఐ వాజ్ లైక్ నేను ఇటు కూర్చోవాలి అటు కూర్చోవాలి అని కన్ఫ్యూజ్ అయ్యాను ఒక నిమిషం. సో వేర్ ఇస్ యాంకర్ పొజిషన్, వేర్ ఇస్ గెస్ట్ పొజిషన్. ఫైన్. అండ్ సో మాక్టైల్స్ ఎలా ఉండింది? ఐ మీన్ చాలా బాగున్నాయి, డెలిషియస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడెడ్ ఎనర్జీ యార్. ఐ హ్యావ్ బీన్ షూటింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ మార్నింగ్ 6 నుంచి నైట్ 4 దాకా చేసి, నెక్స్ట్ డే నైట్ 4 దాకా చేసినట్టు ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ 4 దాకా అట్లా షూట్స్ కూడా చేసాము. అండ్ ఐ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్. అండ్ ఇప్పుడు నాకు వెరీ మచ్ నీడెడ్ దట్ హైడ్రేషన్ because you see how hot it is. Humid అవుతుంది కదా వర్షాలు పడుతుంది. I think they are delicious. It's from summer bistro. Yes. సో ఇలాంటి మాక్టైల్స్, కాఫీస్ అన్ని అదిరిపోతాయి అన్నమాట. ఈ ఇంటర్వ్యూలో ఇంకా అసలు చాలా వస్తాయి మీకు అలాంటివి. సో నాకు ఈరోజు చీట్ డే అనుష. వాట్ ఎవర్ యూ గోనా గివ్ మీ, ఐమ్ గోనా హ్యావ్ ఇట్ బికాస్ ఐమ్ డూయింగ్ ఇట్ విత్ మై వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ whoever is giving it, please let me have all of the things. అండ్ ఇది మాత్రం పోస్ట్ చేస్తే మరి మా వాళ్ళు చూసేసి ఈ అమ్మాయి ఏం ఫాలో అవ్వట్లేదు అనుకుంటారు. లేదు, ఈ రోజు తన చీట్ డే అన్న. సో యాక్చువల్లీ నాకు కూడా చీట్ డేనే ఈ రోజు. ఓకే, నాకు ఎవ్రీడే చీట్ డే యాక్చువల్లీ. దట్స్ సో నైస్. ఫైన్. సో yes, we were talking about the journey ఇందాక. కోర్స్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఇదంతా అని. అసలు ఫస్ట్ నాకు ఈ పేజెంట్స్ మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది అన్నది నాకు ఫస్ట్ క్వశ్చన్ మార్క్. బికాస్ ఇప్పుడు వి ఆల్ నో, అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు, అక్కడి నుంచి స్టార్టెడ్ యాంకరింగ్, తర్వాత మోడల్ అండ్ ఇక్కడ వరకు. సో బేసికలీ యాంకరింగ్ అక్కడ వరకు ఉంటే మరి అటు సైడ్ పేజెంట్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ వెళ్ళిపోదు. మేబీ ఇటు నెక్స్ట్ టీవీ యాక్టింగ్ లేదా మూవీస్ అలా యాక్టింగ్ సైడ్ ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా సడన్ గా యూటర్న్ లాగా ఉంది అనమాట. హౌ దట్ ఇంట్రెస్ట్ స్టార్టెడ్? సో నేను కాలేజ్ ఉన్నప్పుడే నాకు ప్యాజెంట్స్ వచ్చి చాలా ఇంట్రెస్ట్. చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం మిస్ ఇండియా యూనో ద వెరీ ఫస్ట్ క్రష్ నాకు ఎప్పుడు ఏర్పడిందంటే ఈ ప్యాజెంట్రీ మీద. ఐ వాస్ ఇన్ మై 5th స్టాండర్డ్. ఓకే, జస్ట్ 9 years old బై దెన్. ఓకే, అయితే అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది స్కూల్లో. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగితే ఒక్కొక్కళ్ళు కూడా 𝗵𝗔𝗧𝗦𝗔𝗣, తర్వాత ఒకళ్ళేమో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అట్లా చాలా వచ్చారు. బట్ నేను ఒక్కదాన్ని మాత్రం నాకు ఏంటి అంటే అందరికన్నా యూనిక్గా చేయాలి అని ఉండింది. యూనో ఐ వాంట్ టు ఇంప్రెస్ విత్ మై వాక్ అండ్ because Miss India is not a person who is only representing herself. She's representing the entire country కదా. సో నాకు అలాంటివంటే చాలా ఇష్టం. నువ్వు మీరు ఒక ఫ్రీడమ్ ఫైటర్ని ఎలా చూస్తారో నేను ఒక మిస్ ఇండియన్ అలానే చూస్తాను. ఎందుకంటే ఆమె మీద ఇన్ని బిలియన్ ఆఫ్ పీపుల్ యొక్క ఇది ఉంది. యూనో దట్ ప్రైడ్ షీస్ క్యారింగ్ ఆన్ హర్ షోల్డర్స్. అండ్ వన్స్ షీ గెట్ ద క్రౌన్, అది ఆమె హెడ్ మీదకి, షోల్డర్ మీదకి, ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. నేను అప్పుడు మిస్ ఇండియా అది వేసుకున్నాను. నా అంతటి నేనే కూర్చొని, యూ వోంట్ బిలీవ్, నేను గౌన్ రెడీ చేసుకున్నాను, బుజ్జి గౌన్ ఒకటి. తర్వాత సాష్ ఉంటుంది కదా, చాట్ ని కట్ చేసి 2 చార్ట్ పేపర్స్ ని ఇక్కడ స్టిక్ చేసి కింద పిన్ చేసి, ఇలా సాష్ వస్తుంది కదా, పిన్ చేసి దాని మీద మిస్ ఇండియా అని స్కెచ్ తో కూర్చొని రాసుకొని నేను అది నా అంతటి నేను చేసుకుని వచ్చాను. ఐ వాంట్ దట్ కాంపిటీషన్, యూనో. బట్ డీప్ ఇన్సైడ్ అప్పటి నుంచి నాకు రూట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇట్ హాస్ గాటన్ ఇంటూ మై మైండ్. యు మానిఫెస్టెడ్ ఇట్ వెరీ ఎర్లీ ఏజ్ అనుకుంటాను. yes, I manifested it very strongly. కాలేజ్ లో కూడా నేను యూట్యూబ్ లో యూజువల్ గా అందరూ ర్యాండమ్ కాంటెంట్ చూస్తారు కదా. వాట్ ఐ వాచ్, ఈ మిస్ ఇండియా ఎలాంటి ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటారు కదా. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఏ గౌన్స్ వేసుకున్నారు, వాళ్ళు ఎలా వాక్ చేస్తున్నారు, వాళ్ళ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, మానుషి షిల్లర్ ఏం చేసింది, అవన్నీ చూస్తూ ఉంటాను నేను. అట్లా నాకు ఊర్వశి రౌటెల్లా మీద చాలా అంటే చాలా అభిమానం ఉంది. షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ద ప్యాజెంట్స్. 17 years అమ్మాయి తను అప్పుడు. వెరీ కాన్ఫిడెంట్. యూ వోంట్ బిలీవ్ అనుష, మీరు గూగుల్లో చూసుకోండి, యూట్యూబ్లో ఆ కాంటెంట్ చూస్తే డెఫినెట్గా మీరు కూడా ప్యాజెంట్స్లోకి వచ్చేస్తారు. అండ్ ఐమ్ గోనా బి లైక్ మీ పక్కనే ఉంటాను నెక్స్ట్ ప్యాజెంట్. అమ్మో, ఇంత బక్కగా ఇంత డైట్లు మన వల్ల కష్టము. బట్ యూ ట్రాన్స్ఫార్మ్ లైక్ వెరీ వెల్. అంటే ఈవెన్ నేనే సడన్ గా చూసినప్పుడు, అఫ్ కోర్స్ మనం ఒక 2-3 years తర్వాత కలిసాం 3 years ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే జస్ట్ ఓకే షీ ఈజ్ వర్కింగ్ అలా వినడం అంతే, కానీ డైరెక్ట్గా చూడడం అయితే ఇలా 3 years తర్వాత నేనే రికగ్నైజ్ చేయలేకపోయాను. అంత ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఎలా ఇంత ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్ అయ్యింది? నేను యాక్చువల్గా ఐ టోల్డ్ కదా, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అనుష. బేసికలీ నాకు కెమెరా ముందు ఉండడం అంటే చాలా ఇష్టం. నా స్టోరీ మీరు చూస్తే మై మామ్ అండ్ డాడ్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు టీచర్స్. నాన్న ఖమ్మంలో, అమ్మ వచ్చేసి కాకినాడ.
ఓకే. సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు కవర్ చేశాను, ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అమ్మకి. ఏలూరు దగ్గర పెరిగాను నేను 20 years. ఓకే. సో నా స్లాంగ్ అంతా కూడా నాకు అదే ఉంటుంది అనమాట. ఏంటి, తెలంగాణ స్లాంగ్ కాకుండా అది ఉంటుంది. బట్ నా నేటివ్ వచ్చి తెలంగాణ, ఖమ్మంలో పుట్టాను నేను. ఓకే. అయితే ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో టీచర్స్ ఉన్నారంటే ఇమాజిన్ హౌ స్ట్రిక్ట్ ఇట్ ఇస్. యా బ్రో, యూ వోంట్ అండర్స్టాండ్, లైక్ ఎంత టఫ్ ఉంటుందంటే, నా ఇంట్లో నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, నేనేం తినాలి, నేనేం చదవాలి అన్ని ముందే డిసైడ్ చేసి పెట్టారు మా డాడీ. ఎస్, మా కూతురు IAS ఆఫీసర్ అవుతుంది అని. అలా హీ వాజ్ ఫర్ షూర్ నన్ను చదివించాలి, సివిల్స్ అటువైపు పంపించేసేయాలి అని. సో డాక్టర్ అవ్వాలని అనుకున్నాను నేను ఇనీషియలీ చిన్నగా ఉన్నప్పుడు. బట్ దెన్ వాట్ హ్యాపెండ్ వాజ్ లైక్ మై డాడ్ డిడెంట్ వాంట్ మీ టు గెట్ ఇన్ టు అ ఫీల్డ్ విచ్ టేక్స్ అ లాంగర్ టైమ్ టు సెటిల్. మై పేరెంట్స్ ఇప్పటికీ చాలా ఎక్కువ ఏజ్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎక్కువ ఇయర్స్ పడుతుంది సెటిల్ అవ్వడానికి. లెట్ మీ మేక్ యువర్ లైఫ్ ఈజియర్ అని చెప్పేసి ఇంజనీరింగ్ వైపు, బికాస్ ఐ డూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ వాస్ వెరీ యాక్టివ్ త్రూ అవుట్ మై స్కూలింగ్. సో ఇంజనీరింగ్ చేసి హీ వాంట్స్ టు సెండ్ మీ టు US ఫర్ MS చేయడానికి. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా హీ వాంట్స్ టు టేక్ మీ టువర్డ్స్ ది IAS దాన్ని తీసుకెళ్ళాలి అనుకున్నారు. సో వాట్ హ్యాపెండ్ ఇస్, నాకు ఎప్పుడైతే డాక్టర్ చదవలేను అని నేను రియలైజ్ అయ్యానో, దట్ వాస్ మై ఫస్ట్ హార్ట్ బ్రేక్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, నా కెరియర్ లో నేను ఒకటి చేస్తాను కానీ ఎవరికి చెప్పను. నా అంతటి నేను ఏమనుకుంటే నేను అదే చేస్తాను. ఎవరు చెప్పింది కూడా కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఐ మైట్ మేక్ మై పేరెంట్స్ హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో చెప్పినట్టుగానే నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను మంచిగా. ఐ వాజ్ అ టాపర్. నేను 10th లో ఇంటర్లో అన్ని కూడా 99% స్టూడెంట్. నేను 10th లో నేను స్టేట్ ర్యాంకర్. ఇంటర్లో కూడా అంతే. మై పర్సంటేజ్ ఇస్ 96.5%. దట్స్ ఇది దీంట్లో వాట్ యూ కాల్ ఓన్లీ గ్రూప్స్లో. బట్ ఓవరాల్గా చూసుకుంటే 98.5%. దట్స్ గ్రేట్. యా, సో నేను బాగా చదువుతాను. సో అందుకని ఏంటి అంటే దాని తర్వాత ఇంజనీరింగ్ చదవమన్నారు, సైలెంట్గా చదివేశాను. దట్ టు సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్. దాని తర్వాత నాకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. 6 months చేసిన తర్వాత ఐ రియలైజ్డ్, జస్ట్ 6 months బా సేమ్ అసలు ఈ దాంట్లో అంటే ఎగ్జాక్ట్లీ నేను 6 months లోనే రియలైజ్ అయ్యా. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. యా, ఎగ్జాక్ట్ 6 months లో నేను రియలైజ్ అయిపోయాను, దిస్ ఇస్ నాట్ ఫర్. వి డు హావ్ సేమ్ స్టోరీస్. ఎగ్జాక్ట్లీ. సో 6 months అయిపోగానే నేను రియలైజ్ అయ్యి యాంకర్ అవ్వాలని. నేను యాక్చువల్లీ యాంకర్ అవ్వాలని అప్పటికి డిసైడ్ అవ్వలేదు. నాకు కెమెరా ముందుకు ఉండాలి అని ఉంది. యాక్టరా యాంకర్ ఉండాలి అంతే, క్లారిటీ లేదు. ఓకే. మై బ్రదర్ సెండ్ మీ ఒక అడ్వర్టైజ్మెంట్, ఈటీవీ ఈస్ లుకింగ్ ఫర్ న్యూస్ యాంకర్స్, న్యూస్ ప్రెజెంటర్స్. ఓకే. అప్పుడు నేను ఈటీవీ తీసుకొని సేమ్ అట్లానే నేను ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేసి వీడియోస్ పంపించాను. ఓకే. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు నాకు ఫర్ సమ్ రీజన్. వాళ్ళు దే వర్ బిజీ. కానీ హైదరాబాద్కి వచ్చాను. జాబ్ రిజైన్ చేసేసి నేను ఏమనుకున్నాను, ఇట్లా కాదు. అంతకుముందు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు మీరు? నేను చెన్నైలో. చెన్నై. ఓకే. US కంపెనీ అది. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ. దానిలో వర్క్ చేస్తున్నాను. మంచి హ్యాపీ లైఫ్ అబ్బా, మంచి సాలరీస్ వస్తాయి. యు నో రైట్. అలా ఉంటే మనకు నచ్చదు, మనకి అలా ఉంటే నచ్చదు. యా, సో ఐ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ ఐ గేవ్ అప్ మై జాబ్. ఐ రిజైన్డ్ ఇట్ అండ్ దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. ఇక్కడికి వచ్చి నా అంతటి నేను జాబ్ వెతుక్కున్నాను అనిష. ఐ వెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్, ఎవ్రీ బిగ్ ఛానల్స్. ఐ వాక్డ్ ఇన్ without any intimation. I walked in and I asked politely ki sir, this is what I am looking for. I can do this. అంటే why యాంకరింగ్ అప్పుడు ట్రై చేద్దామని ఎందుకు అనుకున్నారు అప్పుడు? మీరు లోపల సమ్ ఇన్నర్ వాయిస్ చెప్పిందా మీకు? ఫస్ట్ నా బ్రదర్ వాయిస్ చెప్పింది. ఆ తర్వాత నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా మాట్లాడతాను నేను. వెరీ టాకిటివ్. యూ వోంట్ బిలీవ్ ఈవెన్ నౌ ఆల్సో ఇఫ్ పీపుల్ లీవ్ us మనం ఒక 1 hour మాట్లాడుకోవచ్చు. వెరీ టాకిటివ్, వెరీ ఫ్రెండ్లీ, అలా నేచర్ ఉంది కదా. మా ఇంట్లో వాళ్ళు ఏదో ఒక రోజు సుమా అయిపోతావు అని అనేవాళ్ళం. ఓకే. సో ఐ వాజ్ లైక్, ఓ యా, వై నాట్ వి ట్రై దిస్ అని చెప్పేసి ఐ కేమ్. సో అట్లా వన్ ఆఫ్ ద టాప్ 5 ఛానల్స్లో MD గారు నా టాలెంట్ చూసి చాలా చక్కగా మాట్లాడుతుంది, ఎనర్జెటిక్ గా ఉంది ఈ అమ్మాయి, దీనికి ఛాన్స్ ఇద్దామని చెప్పి హీ గేవ్ మీ అ ఛాన్స్. ఐ స్టార్టెడ్ యాజ్ అ న్యూస్ ప్రెజెంటర్, ఎంటర్టైన్మెంట్ అక్కడ న్యూస్ ఛానల్లో చేశాను. చేసి మంచిగా ప్రిపేర్ అయిపోయి ప్రెప్ అయిపోయి స్టార్మా వాళ్ళు పిలిచారు. ఐ కేమ్ అవుట్. I was working for Starma, Gemini TV, back to back live shows అవి ఇవి చేశాను. తర్వాత మంచి అచీవ్మెంట్ ఏంటి అంటే స్టార్మా పరివోర్ అవార్డ్స్ హోస్ట్ చేశాను, రెడ్ కార్పెట్. ఓ నైస్. మంచిగా నోట్ అయ్యాను అక్కడ కూడా, నోట్ అయ్యాను. అండ్ దెన్ ఇంకా ప్యాజెంట్స్ లోకి వెళ్ళే సమయం వచ్చింది అని నేను రియలైజ్ అయ్యాను. ఈ యాంకరింగ్ ప్రొఫెషన్ ఎన్ని ఇయర్స్ చేశారు? ఈవెన్ నౌ ఆల్సో అనుష, ఐ డిడ్ంట్ గివ్ అప్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్. Those who ever call me freelance as an anchor, yes I do. I love to actually గా. అండ్ మీరు నేను సైలెంట్ గా ఉండలేము అనుష. We have that love to speak, to connect with people, basically to show our emotions. That's when you will వేరే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇన్స్పిరేషన్ అవుతాము.
ఎస్ నేను కూడా యాంకర్ అవ్వగలుగుతాను, నేను కూడా యాక్టర్ అవ్వగలుగుతాను, ఊరి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా అని మనం ధైర్యం ఇస్తాము. యూ షుడ్ నెవర్ గివ్ అప్, అది నేను అనుకున్నాను. సో ఇప్పుడు కూడా చేస్తాను అనుష. మీరు నేను కలిసి ఒక షో హోస్ట్ చేద్దామా చెప్పండి, చేసేద్దాము. డెఫినెట్లీ ఎవరైనా ఉంటే ఇవ్వండి మాకు, ఇద్దరం కలిసి చేసేది, లేకపోతే మనమే చేసుకోవాలి. మన షో పేరు ఏ అండ్ ఏ పెడదామా? ఏ అండ్ ఏ, అపూర్వ అండ్ అనుష. టైటిల్ కూడా సెకండ్స్ లో ఇచ్చేస్తుంది. త్వరలో రాబోతున్న ఏ అండ్ ఏ షో, అపూర్వ అండ్ అనుష. నైస్. యా, సో ఇప్పుడు మీకోసం వి హావ్ అ కాఫీ. ఓ నైస్. ఇందాక కాక్టైల్ తాగాను, ఇప్పుడు మళ్ళీ కాఫీ తాగాల? యా, ఓకే వాట్ ఎవర్ యూ సే. ఈ రోజు మీ చీట్ డే కదా, మీ కడుపు నింపేద్దామని చెప్పి. ఓ మై, అది అందుకు కాఫీ ఇచ్చింది, అందుకే నేను ఏం చెప్పలేదు. This is so lovely. Guys, please take the video. There is a picture of mine in this. That's a surprise for you. So that's a sweet surprise from Arabian Affairs. Sweetest surprise, Anusha. I'm in love with this, and thank you so much for this. And Arabian Affairs. So in the royal place lo nannu they made me feel like a queen, true queen. ఇప్పుడు దీన్ని ఎలా డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తున్నానండి. మీరు కూడా మీ లవ్డ్ వన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే yes, you can visit to Arabian Affairs. సో చూసారు కదా అసలు ఎంత ఓవర్ వెల్మింగ్ గా ఉన్నారు మన అపూర్వ గారు. సో అంత జాయ్ లో ఉన్నారు. సో మీరు ఎవరికైతే ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చేసేయండి మన అరేబియన్ అఫైర్స్ కి. సో నాట్ ఓన్లీ కాఫీ, అసలు ఇక్కడ ఫుడ్ కూడా అదిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అపూర్వ గారు నాట్ ఓన్లీ కాఫీ, ఇక్కడ ఫుడ్ కూడా అదిరిపోతుంది. యా, ఐ వుడ్ లవ్ టు హ్యావ్ లంచ్ విత్ యూ. బ్రంచ్ చేసేద్దాం. అండ్ యా, సో యాంకరింగ్ జర్నీ వరకు మాట్లాడుకున్నాము. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఆల్ దిస్ థింగ్ అని చెప్పి. అండ్ దెన్ దిస్ బ్యూటీ పేజెంట్ ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచే ఉండింది అని చెప్పారు. బట్ ఎప్పుడైతే మనం సీరియస్ గా డెసిషన్ తీసుకున్నాం, అంటే మనకి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి లోపల. ఒక్కొక్కసారి నేను ఎందుకు యాక్టర్ అవ్వకూడదు, నేను ఎందుకు డాక్టర్ అవ్వకూడదు, లాయర్ అవ్వకూడదు, ఇలా చాలా ఇంట్రెస్ట్లు ఉంటూ ఉంటాయి. బట్ కమింగ్ ఆన్ ఎ సీరియస్ నోట్, లేదు ఐ హ్యావ్ టు స్విచ్ నౌ, నేను దీని మీద సీరియస్గా వర్కౌట్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డ్రైవ్ యూ, అంటే ఇక్కడి వరకు డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఎస్, వన్ ఫ్యాక్టర్ ఇస్ నేను చాలా కాన్ఫిడెంట్ అండి చిన్నప్పటి నుంచి. ఇట్స్ లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ ఆన్ అ రైట్ పాత్. యూనో దేర్ ఆర్ పీపుల్ టు గైడ్ మీ అని నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను. అండ్ సర్టెన్ ఇష్యూస్ అయినప్పుడు, సర్టెన్ థింగ్స్ అయినప్పుడు మీరు అనుకుంటారు, ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ టు కాంప్రమైజ్ ఆన్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అని. సో వాట్ హ్యాపెండ్ విత్ మీ వాస్, ఒక ఇష్యూ అయింది నాకు, ఏదైతే నేను ఉన్న ఫీల్డ్లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒక ఇష్యూ అయింది. సో ఏదో ఒక డిస్కషన్ వల్ల ఐ ఫెల్ట్ ఐ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అట్ ఆల్. ఇఫ్ దాట్ ఈస్ కాలింగ్, లైక్ నువ్వు ఈ జాబ్ చేయడం కోసం, నువ్వు ఇది అచీవ్ చేయడం కోసం యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే, నో, ఐఎమ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. నేను అనుకున్నాను, ఈవెన్ ఇఫ్ ఐ గేవ్ అప్ దిస్ జాబ్, నేను ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తాను, అది అవ్వకపోతే ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తాను. ఐ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అలైన్డ్, బికాస్ యూ షుడ్ నెవర్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్, సమ్వన్ షుడెంట్ స్టాప్ యువర్ టాలెంట్ ఫ్రమ్ రీచింగ్ ఆర్ అచీవింగ్ సంథింగ్. ఎవరైనా నీకు ఇది నువ్వు ఇది చేయలేవు అని చెప్తే, నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను ఇది చేసి చూపించేదాన్ని. యూ వాంట్ బిలీవ్ అనుష, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, సో నేను మీకు చెప్పాను నాకు డాక్టర్ అవ్వడం అంటే ఇష్టం, బట్ మై డాడ్ డిడెంట్ లెట్ మీ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అఫ్ కోర్స్ వాళ్ళు మన మంచిగా కోరుకుంటారు. సో నేను ఇష్టంగా చదివేదాన్ని కదా, మ్యాథ్స్ అంటే నాకు మహా చిరాకు. ఓకే, మీకు ఇష్టమా మ్యాథ్స్ అంటే? చాలా. ఓకే, వీఆర్ నాట్ ఇన్ ద సేమ్ బోర్డ్ బ్రో. ఓకే, సో నాకు అస్సలు నచ్చదు. సో నేను చదివేదాన్ని కాదు, కావాలని చదివేదాన్ని కాదు. ఐ డూ హ్యావ్ ద కెపాసిటీ. వన్ ఆఫ్ ద టీచర్స్ హీ టోల్డ్ మీ, వై ఆర్ యూ ఈవెన్ స్టిల్ అలైవ్ వెన్ యూ కాంట్ స్కోర్ 90% ఇన్ మ్యాథ్స్? ఎస్, చాలా, ఐ మీన్ ఇంకా చెప్పాలంటే తెలుగులో చెప్తే అది ఇంకా వేరేలా ఉంటుంది. అలా మాట్లాడారు. నేను కూర్చున్నాను, యూ వోంట్ బిలీవ్, అప్పటి వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే 1 month ముందు వరకు కూడా ఒక ఎగ్జామ్ పాస్ అవ్వలేదు నేను. మ్యాథ్స్ 1A 1B 2A 2B అవును ఒకటి కూడా పాస్ అవ్వలేదు, పాస్ స్కోరే రాలేదు నాకు. బట్ కట్ చేస్తే పబ్లిక్ ఎగ్జామ్లో అన్నీ అవుట్ ఆఫ్ 75 out of 75, 60 out of 60. సో ఆ టీచర్ క్లాస్లో కూర్చుని ఎవరికైతే అవుట్ ఆఫ్ వచ్చాయో నించోండి అంటే, నోబడీ స్టాండింగ్ ఇన్ ద క్లాస్. నాకు వచ్చాయి, నేను నించోవాలా వద్దని సైలెంట్గా నించున్నాను. హీ వాజ్ షాక్డ్. నేను ఫెయిల్ అయిన వాళ్ళని నించోమని లేదమ్మా, ఎవరికైతే అవుట్ ఆఫ్ నాకు అవుట్ ఆఫే వచ్చేయి సార్ అని. హీ సా మై మార్క్ షీట్ ఇమీడియట్లీ. ఐ వాజ్ లైక్, ఒక 2 minutes స్టన్ అయిపోయి, హీ ఆస్క్డ్ ద ఎంటైర్ క్లాస్ రూమ్ టు క్లాప్. ఓకే, నాకు అప్పుడు అనిపించింది, ఒకళ్ళు ఒక పని చేయలేము అని చెప్పిన తర్వాత మనం అది చేసి చూపిస్తే ఉండే ఆ ఫీల్ ఉంటుంది చూసారా,
నాకు అది బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను ఎవరైనా ఏదైనా చేయలేరంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నువ్వు యాక్టర్ అవ్వలేదు అని అన్నారు అనుకోండి, అయ్యి చూపిస్తాను నేను. నో మ్యాటర్ వాట్ ఐ విల్ డూ దిట్ అండ్ షో, బట్ ఆల్సో వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ మై కోర్ వాల్యూస్, హూ ఐ యామ్ authentically. Apoorva is Apoorva. Even after 10 years, if you meet me, Anusha, I will be having the same kind of conversation with you. That I know. Yes. I'm not going to be someone else. ఇంకొకలా మారిపోతే మన authenticity ఏముంటుంది? Exactly. So I believe in that. Maybe ఆ డ్రైవింగ్ ఫోర్సే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బట్ ఇంట్లో ఎలా కన్విన్స్ చేశారు అపూర్వ మీరు? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అఫ్ కోర్స్ స్ట్రిక్ట్ పేరెంట్స్, అందులోనూ టీచర్స్ అంటున్నారు. సో సరే, వాళ్ళకి లోపల లెట్ ఇట్ బి మన పిల్లల ఇష్టం అని అనిపించిన ద సొసైటీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, రిలేటివ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏమంటారు ఏంటి ఆ అమ్మాయి చూసావా అలాంటి బట్టలు వేసుకుంటుందంట, ఎలా కాంపిటీషన్స్కి వెళ్తుందంట, సో ఇలాంటివన్నీ వినాల్సి వస్తుంది అన్న ఇది ఉంటుంది కదా. సో హౌ డిడ్ యూ కన్విన్స్ ఆన్ దట్? సో బేసికలీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్కి నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను అనుష. ఐ గేవ్ అప్ మై జాబ్ అండ్ ఐ డోంట్ టెల్ ఎనీవన్. జాబ్ వదిలేసానని కూడా చెప్పలేదు. ఓకే, వచ్చేసాను. వచ్చేసి అప్పుడు అమ్మకి మాత్రం తెలుసు, నాన్నకి తెలీదు. వచ్చేసి 15 daysలో టక కట్ చేస్తే నేను స్క్రీన్ మీద ఉన్నాను. ఒకరోజు నాన్నగారు న్యూస్ పెట్టుకొని చూసి, ఏ అమ్మాయి అపూర్వలానే ఉందని చెప్పి మా మదర్కి కాల్ చేసి, అపూర్వలాగానే ఒక అమ్మాయి ఉంది టీవీలో వస్తుంది న్యూస్ చూడు అంటే, దెన్ మై మామ్ రివీల్ కి అపూర్వ లాగా కాదండి తను అపూర్వ అని, చెన్నైలో ఉండాలి కదా ఏం చేస్తుంది ఇక్కడ అని. దే వాంట్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ and we didn't talk for few months initial ga, but then he also understood ki న్యూస్ చూస్తారు. మీ ఇంట్లో నాన్నగారు, మా ఇంట్లో నాన్నగారు, ఎవరి ఇంట్లో నాన్నగారు ఏమైనా ఉంది అంటే ఫస్ట్ టీవీ పెట్టుకొని న్యూసే చూస్తారు కదా. బట్ దెన్ హీ స్టార్టెడ్ లైకింగ్ హౌ ఐఎమ్ డూయింగ్ మై థింగ్, అండ్ ఆయన చూడడం కూడా స్టార్ట్ చేశారు. న్యూస్ కరెక్ట్గా నా టైంకి, నా బులెటిన్ వచ్చే టైంకి యూస్ టు వాచ్ టీవీ. సో అట్లా నాకు సపోర్ట్ చేశారు. అండ్ దెన్ తర్వాత ఎంటర్టైన్మెంట్ స్విచ్ అయినప్పుడు మళ్ళీ వద్దు నీ న్యూస్లోనే ఉండు, అదే బాగుంది అని. బట్ ఈవెన్చువల్లీ ఒక చాలా ఈ సెంటెన్స్ యూ హ్యావ్ టు పుట్ దిస్ ఎనీవేర్ ఏంటి అంటే, యువర్ చిల్డ్రన్ కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. యూ కెన్ గివ్ యువర్ లవ్ టు దెమ్ బట్ నాట్ యువర్ థాట్స్. మనం వాళ్ళకి ప్రేమ మాత్రం ఇస్తాం, మన ప్రేమని, మన థాట్స్ని, ఆలోచనని వాళ్ళకి ఇవ్వలేం. దే డూ హ్యావ్ దేర్ ఓన్ పర్సనాలిటీ, దే డూ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. సో మై ఫాదర్ బిలీవ్స్ దట్. ఎందుకంటే టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఈ 10th class పిల్లలకి చెప్పేటప్పుడు అబ్దుల్ కలాం లెసన్ ఎన్నిసార్లు చెప్పుకుంటారు. ఆ లెసన్లో లైన్స్ అండి ఇవి. నాకు అప్పటి నుంచి 10th నుంచి నాకు గుర్తుండిపోయిన లైన్స్ ఇవి. నాకు మా నాన్నగారికి అందరికీ ఒకటే థాట్స్ ఉండవు. నా తమ్ముడు ఉన్నారు, 1 year younger to me, సచ్ అ స్ట్రాంగ్ పిల్లర్, సపోర్ట్ పిల్లర్ ఫర్ మీ. ఆయన సాఫ్ట్వేర్లో ఉన్నారు, యాక్సెంచర్. సో ఆయన ఆలోచన అది, ఆయనకు అది కావాలనుకున్నారు. ఎంఎస్ కూడా వెళ్తారు ఇంకా ఫారెన్కి. నేను అనుకున్నాను ఇది కావాలి అని. So it's just that is the only difference we have. But end of the day, we all andaram kuda, we are very determined people, hard working. Custom viluva telusu maaku. కష్టపడితే ఫలితం ఎలా ఉంటుంది, ఈజీగా వచ్చే మనీ కానీ, ఈజీగా వచ్చే లైఫ్ కానీ మేము చూడలేదు. సో యా. అండ్ కమింగ్ టు దిస్ పేజెంట్ థింగ్, సో ఫస్ట్ మీరు అటెండ్ అయిన కాంపిటీషన్ ఏంటి? ఓయా, సో ఇందులోకి వచ్చినాక నేను హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నానండి. కాన్కర్ విత్ నిఖితా తన్వాని. ఆ నిఖితా తన్వాని అనే ఆమె ఎవరైతే ఉన్నారో, షీస్ ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తర్వాత లేకుత్తయ్య ఫెమినా మిస్ ఇండియా పంజాబ్. వీళ్ళిద్దరూ నా ట్రైనర్స్. ఒకళ్ళు వాక్, ఒకళ్ళు టాక్. దాని తర్వాత నా ఫస్ట్ బ్యూటీ ప్యాజెంట్ వచ్చేసి ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేశాను. టాప్ 7 దాకా వచ్చి ఆగిపోయాను. దాని తర్వాత మిస్ యూనివర్స్ తమిళనాడులో వెరీ బిగ్ షో, యా, తమిళనాడులో రిప్రజెంట్ చేశాను. అక్కడ కూడా టాప్ 12 దాకా వచ్చి ఆగిపోయాను. అప్పుడు నేను ఏమని రియలైజ్ అయ్యానంటే, దాని తర్వాత కూడా ఫస్ట్ రన్నర్ అప్ వచ్చింది మిస్ సౌత్ ఇండియాకి, ఓన్లీ సౌత్ స్టేట్స్. ఫస్ట్ రన్నర్ అప్ వచ్చింది కానీ నేను విన్ అవ్వలేదు చూసారా. అప్పుడు నేను అనుకున్నాను నాకు ఇంకా ఇంటెన్స్ ట్రైనింగ్ కావాలి అని. ఐ వెంట్ టు ముంబై ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, జస్ట్ 2 months ago, 2025లో. బట్ దట్స్ అ గ్రేట్ క్వాలిటీ కదా అపూర్వ. ఎందుకంటే చాలా మంది అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతుంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అలా అనుకుంటారు. కానీ యూ ఫోకస్డ్ ఆన్ ఎందుకు అవ్వలేకపోతుంది, సో వాట్ యామ్ ఐ ల్యాకింగ్ అని అక్కడ ఫోకస్ చేసి వెళ్ళటం అన్నది దట్స్ వెరీ గ్రేట్. యా, సో ముంబై వెళ్ళాను. అలీసియా రౌత్ అండ్ అంజలి రౌత్ ఇద్దరు కూడా నా ట్రైనర్స్. దే ఆర్ ఇంటర్నేషనల్ కోచెస్, వెరీ ఫేమస్. ఇప్పుడున్న అందరూ క్వీన్స్ కూడా దే వర్ మేడ్ బై దెమ్ ఓన్లీ. అక్కడికి వెళ్ళాను, అఫోర్డ్ చేశాను నా ట్రైనింగ్ని, ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. కట్ చేస్తే నౌ ఐ యామ్ రిప్రజెంటింగ్ తెలంగాణ అట్ మిస్ గ్రాండ్ ఇండియా 2025.
That's spectacular. థ్యాంక్ యూ. అమేజింగ్. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ థింగ్, సో ఇప్పుడు ఏంటి అంటే ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు అంటే అఫ్కోర్స్ ఎక్కడి నుంచో యూనో మనీ అది వస్తూ ఉంటుంది. బట్ దీని అన్నిటికీ ఇప్పుడు మీరు చెప్పినట్టు దిస్ ట్రైనింగ్స్ ఇవన్నీ గో త్రూ అవ్వాలి. అండ్ మనల్ని మనం కేర్ తీసుకోవడం కూడా దట్స్ అ వెరీ బిగ్ థింగ్. మెయింటెనెన్స్ కావచ్చు. సో యూ హ్యావ్ టు లుక్ లైక్ పర్ఫెక్ట్ అంటాం కదా, అలా ఉండాలి. స్టార్టింగ్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్, మేకప్, గెటింగ్ హెయిర్ డన్, ఇవన్నీ. సో ఇవన్నీ ఎలా ఫినాన్షియల్గా మేనేజ్ చేసుకున్నారు? కొన్నిసార్లు దే విల్ మేక్ యూ ఫినాన్షియలీ డ్రైన్డ్ అండి. నాకు అలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయి. బట్ ఐ వుడ్ లవ్ టు టెల్ యూ దట్ ఐ డూ హ్యావ్ అ సపోర్టివ్ ఫ్యామిలీ. మై ఫ్యామిలీ హూ డెంట్ సపోర్ట్ మీ ఎట్ ద ఇనీషియల్ స్టేజ్, నౌ దే సపోర్ట్ మీ ఎంటైర్లీ. ఓకే. ఈవెన్ నౌ టుడే ఈ ఈవెంట్కి నా బ్రదరే నన్ను తీసుకొచ్చారు. హీస్ వర్కింగ్ నౌ అగైన్, లైక్ సిట్టింగ్ ఇన్ సమ్ అదర్ స్పేస్. సో యునో సపోర్టివ్గా ఉన్నారు నా పేరెంట్స్ ముగ్గురు కూడా, మై మామ్, డాడ్, బ్రదర్, బికాస్ ముగ్గురు వర్కింగ్ కాబట్టి నాకు కూడా యూనో ఆ కష్టం లేదండి. దట్ ఐ డూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. అంటే నేను నా కెరియర్ వైజ్గా రెస్పాన్సిబిలిటీ ఉంది, బట్ నేను సింగిల్ బ్రెడ్ ఎర్నర్ అలా లేను. చాలామంది అమ్మాయిలు దే ఆర్ ద ఓన్లీ బ్రెడ్ ఎర్నర్స్ ఫ్యామిలీలో. అందరూ గివ్ అప్ చేస్తారు, ఒకసారి ట్రై చేసి ఆగిపోవాల్సి వస్తారు. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ హ్యావ్ టాలెంట్, దే హ్యావ్ అమేజింగ్ టాలెంట్ అండి. బట్ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎస్, దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీస్, డిఫరెంట్ సినారియోస్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్. కొంతమంది కొంట్లో బాగుండకపోవచ్చు, పెళ్లి చేసుకోవాల్సి రావచ్చు. చాలామంది అమ్మాయిలు నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు, అందరూ గివ్ అప్ చేశారు. ఏమో దేవుడి దయ వల్ల, ఐ థింక్ ఇట్స్ రియలీ గాడ్స్ గ్రేస్ అండి. నాకు సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది, సపోర్టివ్ పీపుల్ ఉన్నారు అనుష. ఈవెన్ నౌ ఈ ప్యాజెంట్ కోసం నా వెనకాల 15 people ఆర్ వర్కింగ్. 15 people, you won't believe, expecting nothing in return. They are working for me to make me Miss Grand India. Telangana nunchi they wanted to make me Miss Grand India. And I think this God grace, Anusha. That's great, yeah. And what is this oat? Idi okkari cheptara Apoorva? Oh yes. So I would love to tell you all that a paid voting link is available on my Instagram bio. Star Entertainment Productions vallu, they are the owners of Miss Grand India organization. Okay. Now ఇప్పుడు present. So this official link forwards you to my profile. If you can vote for me, all these votes ఏమవుతాయంటే those who have the highest number of votes will get a placement in top 10. డైరెక్ట్గా top 10కి వెళ్ళిపోతారు. సో మెరిట్ వైజ్ కాకుండా. Okay. So if you want me to see there, then please do vote for me. Each vote really counts. మీ ఓటింగ్ నా బలాన్ని చూపిస్తుంది. తెలంగాణ నుంచి ఎంతమంది అపూర్వకి సపోర్ట్ చేస్తున్నారు అనేది రిప్రజెంట్ అవుతుంది అక్కడ. సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ అండ్ ఐ వుడ్ లవ్ టు మేక్ ఆల్ ఆఫ్ యూ సో ప్రౌడ్ వెరీ సూన్. సో చూసారు కదా, డెఫినెట్లీ మీరు కూడా ఓట్ చేయండి. వి ఆల్ నీడ్ టు సపోర్ట్ అవర్ అపూర్వ. ఫైన్. అండ్ అలానే కమింగ్ టు ద స్పాన్సర్స్, మీ స్పాన్సర్స్ గురించి చెప్తారు. ఎస్ అనుష, ఫస్ట్ వచ్చేసి ఇది నేను ఒక్కదానే చేయలేను అనుష. ఐ డూ హ్యావ్ సో మెనీ కొలాబరేటర్స్ అండ్ స్పాన్సర్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ కదా, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా. ఐ డూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ విత్ మీ. ఫస్ట్ మెయిన్ స్పాన్సరర్స్ వచ్చేసి ట్రైటాన్ స్టూడియోస్ అండి. సో సుబ్బి గారు, హీస్ ద ఓనర్ ఆఫ్ ది కంపెనీ అండ్ హీస్ ద వన్ హూ కొలాబరేటెడ్ విత్ మీ ఫర్ దిస్. నాకన్నా ఇంకా నీరసం వచ్చి వాళ్ళు వద్దులేండి షూట్ అంటాను, కానీ నో అపూర్వ, యూ హ్యావ్ టు డూ దిస్. ఈ లుక్ చేయాలి, మనం ఈ లుక్ చేయాలి అని పర్ఫెక్ట్గా ఆయన మొత్తం అంతా స్కెడ్యూల్ చేసేసి, ఇప్పుడు కూడా నాకు రేపు కూడా స్కెడ్యూల్ ఉంది. ఓకే. ఈవెన్ టుడే కూడా స్కెడ్యూల్ ఉంది. సడన్గా ఆయన అమృత్సర్ వెళ్ళారు, నేను ఇక్కడ ఉన్నాను లక్కీగా. సో అలా స్కెడ్యూల్ చేస్తారు ట్రైటాన్ స్టూడియో సుబ్బి గారు. అండ్ ఐ డూ హ్యావ్ ప్రసాద్, ఐ డూ హ్యావ్ కుమార్, ఆ తర్వాత మనోజ్. సో వీళ్ళందరూ ఎడిటింగ్ టీంలో ఉన్నారు. అలానే కెమెరా పీపుల్ ఇంకా ఇద్దరు ఉన్నారు, వీడియోగ్రాఫర్స్, వినయ్ అండ్ నాగి. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళందరూ ఫొటోస్, వీడియోస్ అన్నీ చూస్తారనమాట. తర్వాత దీస్ ఆర్ పీపుల్ హూ వర్క్ ఫర్ మీ బిహైండ్ ద స్క్రీన్స్. బేసికలీ వాళ్ళు ఎవరు మీకు కెమెరాలో కనిపించరు. సో దీస్ ఆర్ ఫోటోగ్రఫీ టీమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ డిజైనర్స్ వచ్చేసి వెరీ ఫేమస్ సౌమ్య రెడ్డి. ఓకే. సౌమ్య రెడ్డి ఫ్యాషన్ స్టూడియో, షీ ఈస్ ద మేజర్ స్పాన్సర్స్ ఫర్ మై గార్మెంట్స్. సుమన్, వన్ ఆఫ్ ద డిజైనర్స్, ఫేమస్ డిజైనర్స్, తను కూడా మూవీస్కి వర్క్ చేశారు. సో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద స్పాన్సరర్స్ ఫర్ మై దిస్ వన్. జ్యువెలర్స్ వచ్చేసి శ్రీకాంత్, మిస్టర్ శ్రీకాంత్ ఇస్ వన్ ఆఫ్ ద, I don't want to reveal the name, but he is one of the major jewelers anamata in Hyderabad and even in Delhi also. Okay. So he is one of the sponsors for me. So with all the support of these people, నాతో ఎప్పుడు సుజాత ఉంటుంది. ఇంకా మేకప్కి చాలా మంది అమ్మాయిలు ఇప్పటికీ కొలాబరేట్ అయ్యారు. వైష్ణవి అయింది అండ్ శ్వేత,
నిన్న వచ్చేసి అశ్విని, రోషిని. సో డిఫరెంట్ ఒక్కొక్క లుక్కి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తున్నా, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వాంట్స్ టు బీ విత్ మీ ఆల్ ద టైమ్. సో అందరికి ఛాన్స్ ఇవ్వలేము కదా, ఒక్కొక్క లుక్ ఒక్కొక్కరికి ఇస్తున్నాను. ఐ హావ్ టు డూ ప్లెంటీ ఆఫ్ షూట్స్ అనుష. గౌన్ లో ఒక లుక్ చేయాలి, లెహంగాలో ఒక లుక్ చేయాలి దీంట్లో. అండ్ మై నేషనల్ కాస్ట్యూమ్ వచ్చేసి స్టేట్ కాస్ట్యూమ్, నేషనల్ కాస్ట్యూమ్ 2 ఉంటాయి అనుష. మేము మా తెలంగాణ ప్రైడ్ ని చూపించడానికి అక్కడ. ఇది వచ్చేసి ఆఫీషియల్ కొలాబరేటర్స్ FDDI, ఓకే, ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇట్స్ అ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో ఐ కొలాబరేటెడ్ విత్ దెమ్. వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా నాకు గార్మెంట్స్ డిజైన్ చేస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ED గారు అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో, శ్రద్ధ, నేహ, ప్రణవి, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. చూసారు కదా ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ లో ఆల్మోస్ట్ 15 to 20 నేమ్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువే ఉండుంటాయి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఐ హావ్ టు మెన్షన్. వాళ్ళు చేయకపోతే అనుష నేను ముందు కెమెరా ముందు ఇంత బ్యూటిఫుల్ గా పుల్ ఆఫ్ చేయను. I'm thankful to all of the people and I'm thankful to everyone who is supporting. Media వాళ్ళు స్పెషల్లీ ఇంటర్వ్యూ వచ్చి కవర్ చేసి వెళ్తున్నారు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ అవైలబుల్ గా లేనప్పుడు కూడా. You are a part of our family. ఎందుకు రాము? That's so kind of you to say that. That's so lovely. నేను నిజంగా అలా ఫీల్ అవుతాను. నేను ఎప్పటికైనా సరే నేను మీకు బిలాంగ్ అవుతాను తప్పకుండా. Once I come back with the crown, I think we should all celebrate it together. Definitely. We will be waiting for your winning moment. అండ్ అపూర్వ గారు, సో మీరు యాంకరింగ్ చేసేటప్పుడు డెఫినెట్లీ మనం చాలా మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి సో కొన్ని మంచి మెమరీస్ ఉంటాయి. అలా ఏం మంచి మెమరీస్ ఉన్నాయి? నాకు 𝗪𝗏𝗧𝗦𝗔𝗣 గారు అంటే చాలా ఇష్టం. ఇది ఆల్రెడీ నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను ఆయన్ని కలిసాను అబ్బా. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఆయనతోనే స్కెడ్యూల్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది నేను వచ్చిన 1 month కి. సో ఆయన ఎంత సపోర్టివ్ ఉన్నారంటే, బికాస్ హీ నోస్ ద పర్సన్స్, స్ట్రగులర్స్ ఉంటారు కదా, బిగినర్స్, దాని వాళ్ళ స్ట్రగుల్ తెలుసు ఆయనకి. చాలా చక్కగా సపోర్ట్ చేశారు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ వన్ ఆఫ్ మై లవ్లీ మూమెంట్స్. అండ్ ఆ తర్వాత मा పరివార్ అవార్డ్స్ హోస్ట్ చేశాను. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ మీ. యూనో ఇట్స్ నాట్ ఈజీ టు గో దేర్. నేను అది హోస్ట్ చేయగలిగాను. అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. అండ్ అనసూయ గారితో, రవి గారితో, నేహా చౌదరి వీళ్ళందరూ కూడా జడ్జెస్ గా ఒక షో ఉంటే నేను దానిలో కంటెస్టెంట్ గా వెళ్ళాను అనమాట. ది నెక్స్ట్ సూపర్ స్టార్ అని. సో అందులో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు కూడా నా పేరు చెప్తే అనసూయ గారు గుర్తుపడతారు. సో వాళ్ళకి అలా గుర్తుండిపోయానని చెప్పి. సో యా, దట్స్ మై బిగ్గెస్ట్ స్వీటెస్ట్ మెమరీస్. నైస్. అండ్ మీ ఈ జర్నీలో, అంటే ఈ పేజెంట్ షోస్ దీనికి సంబంధించిన జర్నీలో ఎవరైనా ఎప్పుడైనా దట్ డిస్క్రిమినేషన్ లాంటిది, నెగిటివ్ కమెంట్స్ లాంటివి ఏమన్నా చేయటం జరిగిందా? ఎస్ అనుష, దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ కదా. నేను ఇనీషియల్గా వచ్చినప్పుడే ఆ టైంలో నేను జాబ్ వెతుకుతున్నప్పుడే చాలా విన్నాను నేను. మీరు బాలేరు, మీరు అలా ఉన్నారు, మీరు ఇట్లా ఉన్నారు అని నేను బోల్డ్ అని విన్నాను. కానీ నేను ఐ డెంట్ లెట్ దోస్ పీపుల్స్ కామెంట్స్ డిఫైన్ మీ. ఐ డెంట్ లెట్ దెమ్ డిఫైన్ వాట్ అపూర్వ ఈజ్ అండ్ వాట్ అపూర్వ కెన్ డూ. That's all, I think. In fact, Anusha, if there is no criticism, if there is no negativity, you can't go forward in life. You will be settled and you will be happy, kada. Ever push istaru, criticizes push istaru. And thank you so much for everyone who told that I cannot do this. And maybe because of your comments, today I'm able to do this. So you took it very positively. Positive ga తీసుకోవడమే అనుష. మీరైనా నేనైనా, I know how you are also. ఎన్ని ఫేస్ చేసి ఉంటాం ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి. చక్కగా పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. ఒకరోజు వాళ్ళే రియలైజ్ అవుతారు. దే వర్ పీపుల్ హూ ఈవెన్ అపాలజైజ్ టు మీ ఆఫ్టర్ 2 years of time, 3 years of time. నాకు ఓవర్ ద టైమ్ నౌ దే కాల్డ్ మీ అండ్ అపాలజైజ్డ్. ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే. మీరు ఆ టైంలోనే నాకు సారీ చెప్పినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదండి. నేను చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయిని, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఇట్స్ జస్ట్ దట్ ఆ మూమెంట్లో అలా జరిగిపోయిందని అనుకుంటాను. ఇట్స్ ఓకే అని చెప్పాను. అండ్ ఈ పేజెంట్ కాంపిటీషన్స్లో వాటిల్లో సో డెఫినెట్లీ అఫ్కోర్స్ దిల్ సీ ద ప్రజెంటేషన్ లుక్ ఇదంతా చూస్తారు. అండ్ అలానే ఈ క్వశ్చన్స్ అవి కూడా ఉంటాయి కదా, దిల్ ర్యాండమ్లీ ఆస్క్ అ క్వశ్చన్ అది. సో దానికి హౌ ఆర్ యూ ప్రిపేర్డ్ అపూర్వ గారు? యా, సో అనుష ఇప్పుడు మీరు ఎలా అయితే క్వశ్చన్స్ షూట్ చేశారో ద సేమ్ గోస్ ఆన్ ఇన్ ద ప్యాజెంట్ ఆల్సో. మనకి ముందు రివీల్ చేయరు క్వశ్చన్స్ ఏంటి అని. వాళ్ళు ఆన్ స్పాట్ అడుగుతారు. మనం ఆన్ స్పాట్ కరేజియస్గా, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. మీ ఒపీనియన్ తప్ప రైటా పక్కన పెడితే ఏమనుకుంటుంది ఈ అమ్మాయి అనేది కరెక్ట్గా, ప్రాపర్గా నేను కన్వే చేయగలిగాను. దట్ ఈస్ ఆల్ దే లుక్ ఫర్. అండ్ కొన్నిసార్లు నాకు కరెక్ట్ అయింది మీకు రాంగ్ అనిపించవచ్చు, మీకు కరెక్ట్ అయింది నాకు రాంగ్ అనిపించవచ్చు. కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే ఒక విషయం గురించి మాట్లాడే అవగాహన అమ్మాయికి ఉండాలి.
ఇప్పుడు మనకి ఇండియాలో చాలా సిచ్యువేషన్ జరుగుతున్నాయి. ఎవ్రీ డే వీఆర్ వాచింగ్ సంథింగ్ ఆన్ ది అదర్ బ్యాడ్ న్యూస్ ఇన్ న్యూస్ పేపర్. మీకు కూడా తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఇఫ్ పీపుల్ ఆస్క్ మీ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ ఆర్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా, మీరు దీని గురించి ఏం చెప్తారు అని మీడియా నన్ను అడిగితే నేను ఆన్సర్ చేయగలిగాను. అంతేగాని నేను అక్కడ తెల్లమొహం వేయకూడదు బేసికలీ. సో అది చూస్తారండి వాళ్ళు బేసికల్గా. కాన్ఫిడెంట్గా మాట్లాడితే చాలు. అండ్ ఎస్, రోజు కరెంట్ అఫైర్స్ అన్ని ఫాలో అవుతున్నాను, నేను దాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటున్నాను. విమెన్ ఎంపవర్మెంట్ గురించి నా అడ్వొకసీ వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ యూజువల్గా ఐడియా ఉండదు, బట్ నేనే చెప్తున్నాను. విమెన్ ఎంపవర్మెంట్ మీద నేను పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ విమెన్ ఎంపవర్మెంట్ అనేది నాకు సంబంధించిన వరకు ఏంటి అంటే, అందరూ ఉద్యోగాలు చేయాలి ఇది కాదు. బేసికల్గా ఇప్పటికీ కూడా దేర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్ ఎక్కడ అంటే అబ్బాయికి అమ్మాయికి చదివించాలి అనే కంపారిజన్ వచ్చినప్పుడు అబ్బాయిని చదివించి అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తారు. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆమె మేడం నేను మా కొడుకుని చదివిస్తున్నాను అంటే, మరి కూతుని చదివించట్లేదా, స్కూల్కి పంపట్లేదా అంటే, లేదు మేడం నేను 12 years రాగానే పెళ్లి చేసేస్తాను. 12 years షీఈస్ వెరీ యంగ్. ఇప్పటికీ అలా జరుగుతున్నాయి అనుష. నేనేమంటున్నానంటే ఇది మారాలి ఓవర్ ద టైం. ఇప్పటికీ చాలా మారింది. అందుకనే మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు ఎంతో చదువుకున్నారు, నేను ఎంతో చదువుకున్నాను, ఇద్దరం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఇట్స్ బికాస్ మన పేరెంట్స్ అందరికీ అవగాహన వచ్చింది. ఐ థింక్ దట్ హ్యాస్ టు ఈవెన్ స్ప్రెడ్ మోర్ ఓవర్ ది కంట్రీ, ఓవర్ ద స్టేట్స్, రూరల్ ఏరియాస్కి కూడా వెళ్ళాలి. సో నేను అది బిలీవ్ చేస్తాను, దానికోసమే వర్క్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను సాధిస్తాను ఏదో ఒక రోజు. నైస్. అండ్ ఏంటి అపూర్వ గారు, వాట్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆఫ్టర్ దిస్ కాంపిటీషన్? ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు కెరియర్ని? అనుష, ఫస్ట్ అయితే నేను కాంపిటీషన్ అయిపోగానే వచ్చి నేను కలుస్తాను అనుష. ఓకే, డెఫినెట్లీ పార్టీ టుగెదర్. షూర్. సో మీరు నేను కూర్చొని మంచిగా చిట్ చాట్ చేస్తాం. దట్ ఈస్ మై ఫస్ట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి దీని తర్వాత ఏది నా దారిలోకి వచ్చినా కూడా నేను దాన్ని కాన్కర్ చేయాలనుకుంటున్నాను. ఇదే చేస్తాను, ఇదే కావాలి అని లేదు. యాంకరింగ్ బీట్ యాక్టింగ్, బీట్ మోడలింగ్, ఇవన్నీ కాకుండా నాకు నా అంతటిగా ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇంత ఫ్యాన్సీ ట్రైనింగ్ అఫోర్డ్ చేయలేరో ఆ పిల్లలందరికీ ట్రైన్ చేయాలని ఉంది. నామినల్ ఫీజులో, మరీ ఫీజు తీసుకోకుండా అయితే చేయాలి అని అనట్లేదు, ఎందుకంటే రెస్పెక్ట్ ఉండదు ఆ పనికి. సో కొంచెం నామినల్ ఫీ పెట్టేసి ఎవరికైతే మిస్ ఇండియా అవ్వాలి, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి అనుష. యూ వోంట్ బిలీవ్, మంచిగా మేకప్ చేస్తే మన పల్లెటూరులో ఉండే అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారు అనుష. ఇఫ్ ఐ పుట్ దెమ్ ఇన్ ఎ గౌన్, రీసెంట్ గా మన కుంభమేళా మోనాలిసా చూసారు కదా, అలా మన ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది అమ్మాయిలు లేరు అనుష. ఐ వాంటెడ్ టు షో ద రియల్ బ్యూటీ అండ్ రియల్ పవర్ ఆఫ్ సౌత్ ఇండియన్ విమెన్. సౌత్ ఇండియన్స్ ఆర్ షేర్నీస్ అకార్డింగ్ టు మీ, దే ఆర్ లయనెసెస్. సో నేను అది చేయాలనుకుంటున్నాను. నైస్, గ్రేట్, అండ్ we wish you all the very best. Thank you. We'll be waiting here. Go rock the show, win it and come. Thank you so much, Anusha. It was lovely having a conversation with you. And thank you so much, Studio One and all the media partners who have been covering my performance. And I hope I'll make you all proud at the grand stage of Miss Grand India 2025. Thank you.